పరిశుద్ధ లేఖన భాగంలో న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఈరోజు మనము సమయాన్ని బట్టి కొంతమంది స్త్రీల గురించి నేర్చుకుందాం. వాక్యం అనేది 2 అంచులు కలిగిన ఖడ్గం కాబట్టి స్త్రీ గురించి ఈరోజు మాట్లాడితే కేవలం స్త్రీలే అని అనుకోకూడదు. పురుషుల గురించి మాట్లాడినప్పుడు కేవలం పురుషులే అని కూడా అనుకోకూడదు. దేవుని వాక్యం అనేటువంటిది ప్రతి ఒక్కరి కోసము దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక అమూల్యమైన సత్యం. స్తోత్రం చెప్పండి, అర్థమవుతున్న వాళ్ళు హల్లెలూయా. కాబట్టి నీవు ఎటువంటి స్త్రీగా ఉన్నావు? ఈరోజు మనం ధ్యానం చేసేటువంటి స్త్రీలలో నీవు ఎలాంటి స్త్రీవి? ఒక కవి ఒక మాట అన్నాడు, స్త్రీ వంటగదిలో గంట పట్టుకొని వంట చేయగలదు, యుద్ధ భూమిలో కత్తి పట్టుకొని యుద్ధం చేయగలదంట. హల్లెలూయా. అన్ని పాత్రలు కూడా పోషించగలిగినటువంటి ఒక ఘనమైన చరిత్ర స్త్రీకి ఉంది. మన యొక్క భాషలో చెప్పాలంటే మనందరి అనుభవంలో నుంచి కుటుంబాన్ని కట్టాలన్న స్త్రీనే, కోల్చాలన్న స్త్రీనే. ఒక వ్యక్తిని తన భర్త కానీ కుమారుడు కానీ ఎవరైనా సరే ఒక వ్యక్తిని ఉన్నతమైన మెట్టుకు తీసుకురావడంలో స్త్రీ పాత్ర చాలా గొప్పది. ఒక వ్యక్తిని సర్వనాశనం చేయాలంటే తనకంటే గొప్పగా మరొకరు ఎవరూ చేయలేరు. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథంలో స్త్రీ గొప్పతనం రాయబడి ఉంది, స్త్రీ నాశనం చేసిన విధానం రాయబడి ఉంది, స్త్రీ యుద్ధాలు చేయడం రాయబడి ఉంది, స్త్రీలు ప్రవచించడం రాయబడి ఉంది. స్త్రీ యొక్క పాత్ర చాలా గొప్పగా బైబిల్లో రాయబడి ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దెబోరా అనేటువంటి ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఎవరు చెప్పండి? దెబోరా. దెబోరా అనేటువంటి పేరునకు నడిపించున్నది, నడుచున్నది అన్నటువంటి అర్థం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ దెబోరా ఒక్కతే స్త్రీలలో నాయకురాలుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అసలు నాయకత్వం అనేది చాలా చాలా కష్టం. ఒక వ్యక్తి నాయకుడిగా, నాయకురాలుగా ఉండాలంటే చాలా విషయాల్లో చచ్చిపోవాల్సి ఉంటుంది, చాలా విషయాలు పోగొట్టుకోవాల్సి ఉంటుంది, చాలామంది దృష్టిలో వ్యతిరేకతను కూడగట్టుకోవాల్సి వస్తుంది, ఎంతో ఓర్చుకోవాలా, సహించాలా, అవసరమైతే ప్రాణాలకు తెగించి ప్రజల కోసం నిలబడాలి. అది నాయకత్వం. హల్లెలూయా. ఇప్పుడు దెబోరా నాయకత్వం ఎంత అద్భుతంగా ఉందంటే మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక రాజు కింద బానిసలుగా మారిపోయారు. ఆ రాజే సీసెరా అనేటువంటి రాజు. ఈ సీసెరా అనే రాజు క్రింద ఇశ్రాయేల్ ప్రజలు బానిసలుగా ఉన్నదాన్ని బట్టి ప్రజలందరూ కూడా బహుగా బాధించబడ్డారు ఆ రాజు చేత. 3వ వచనంలో అతనికి 900 ఇనుప రథములుండెను, అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలులు యెహోవాకు మొరపెట్టిరి. ఏదైనా బాధ ఎక్కువైతేనే మొర్ర ఎక్కువైంది. హల్లెలూయా. దేవుని ఎక్కువగా బ్రతిమలాడుతున్నామంటే లోపల బాధ అంత ఎక్కువ ఉందని అర్థం. స్తోత్రం చెప్పని అర్థమైన వాళ్ళు అంతే కదా. ఏదో ఒక పాట కూడా ఉంది, కష్టం వచ్చినప్పుడు కదా ప్రార్థన అని. నేను కొంతమంది దగ్గరికి వెళ్తాను ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకున్న సీరియస్ కండిషన్ బట్టి, కష్టాన్ని బట్టి
వాళ్ళు నా దగ్గర పెట్టే మొర వేరుగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, నువ్వు ఏది చెప్తే అది చేస్తాను పాస్టర్ గారు అంటారు. ఆ తర్వాత కాళ్ళ మీద పడతారు, చేతులు పట్టుకుంటారు, గడ్డం పట్టుకుంటారు. ఓ నన్ను అసలు దాటి రానివ్వరు. ఇంకంతే. ఆ కష్టము శ్రమ యొక్క మోతాదు తక్కువలో ఉందనుకో, రియాక్షన్ కూడా తక్కువలో ఉంటుంది. ఇంటికి వెళ్ళాను అనుకో, మీరు పిలిచినప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయండి, చిన్న కష్టం వచ్చింది ప్రార్థన చేయండి అంటారు, కానీ అంతగా ఉండదు. ఆ మొర పెట్టే విధానం వేరు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఘోరాతి ఘోరంగా మొరపెట్టారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకెందుకు నవ్వు వస్తుందంటే, న్యాయాధిపతుల గ్రంథమంతా మీరు చదివితే ఇశ్రాయేల్ ప్రజలకు కష్టం వచ్చినప్పుడల్లా వాళ్ళు ఎలాగ మొరపెట్టారో అక్కడ ఉంది. చాలామంది న్యాయాధిపతులు వస్తారు, కొంతకాలం ఇశ్రాయేలులను పరిపాలన చేస్తారు. తర్వాత ఆ రాజు లేకపోతే ఆ న్యాయాధిపతి చనిపోగానే మళ్ళీ వీళ్ళు యథాస్థాయిలోకి వెళ్తారు, మళ్ళీ కష్టాలు వస్తుంటాయి, మళ్ళీ మొరపెడతా ఉంటారు. ఇదంతా మీరు ఒక్కసారి న్యాయాధిపతుల గ్రంథం వరకు చదవండి, మీకు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు చాలా కోపం వచ్చేది. మీకు అసలు వీళ్ళు మనుషులేనా అనిపించింది. మీరు ఒకసారి చదవండి. ఈ ఇశ్రాయేలీయులు ఇంతకు మనుషులేనా? మళ్ళీ బాధపడతారు, మళ్ళీ మొరపెడతారు, మళ్ళీ విడుదల వస్తుంది, మళ్ళీ బాధ పెడతారు, మళ్ళీ మొరపెడతారు. ఇది వాళ్ళకి అలవాటైనటువంటి పద్ధతే. సంపూర్ణ విమోచన ఎప్పుడు వాళ్ళకి కలుగుతుందో తెలియదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి నాయకత్వంలో దెబోరా మంచి పేరు సంపాదించుకుంది. చాలామంది స్త్రీలు ఇంట్లో నాయకులుగా ఉండవలసినటువంటి వారుగా ఉన్నారనేది దేవుని వాక్య సత్యం. రాజు ఎప్పుడు కూడా గ్రాంట్లు అంటే సంతకం పెట్టడం, ఓకే వెళ్ళండి తీసుకోండి అనేటువంటి పనిలోనే ఉంటాడే తప్ప మంత్రి మాత్రమే ఎక్కువగా బాధ్యత తీసుకుంటారు. ఎప్పుడైనా రాజరికములు ఎప్పుడైనా స్త్రీని మంత్రిగా మనం భావిస్తే, ఒక కుటుంబంలోనైనా సంఘంలోనైనా మంత్రిగా నీ స్థానము చాలా ఎక్కువగా ఉంటుంది. రాజు చేసే పని చెప్పండి, యుద్ధం చేస్తాడు, లేకపోతే అవసరమైనటువంటి మేరకు ఆర్థిక సహాయం చేస్తూ ఉంటాడు, అంతే. రాజుగారు ఆలోచన బయటకు రావడానికి కూడా మంత్రే కారణం. మంత్రి యొక్క సలహాను బట్టే రాజుగారు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మంత్రి లాంటి న్యాయాధిపతి అయిన దెబోరా దాదాపుగా 25 లక్షల మంది ప్రజలను నాయకత్వం వహించి వాళ్ళని నడిపించడం అంటే సామాన్యమైన విషయం కాదు. హల్లెలూయా. ఎలా సాధ్యమంటే, ఈమె గురించి ఒక మాట రాయబడుతూ ఉంది. ఆమె ఒక ప్రవక్త్రి. ఎవరు చెప్పండి? ప్రవక్తని. అంటే దేవునాత్మ ఏ స్త్రీకైతే ఉంటుందో, దేవునాత్మ చేత ఏ స్త్రీ అయితే నడిపించబడుతుందో, దేవునాత్మ చేత ఏ స్త్రీ అయితే మాటి మాటికి సంధించబడుతుందో, ఆ స్త్రీ బిడ్డలను ఎలాగ నడిపించుకోవచ్చు, భర్తను ఎలాగ నడిపించుకోవచ్చు, సమాజంలో ఎవరితో ఎలాగ కనెక్ట్ అంటే ఆ సంబంధం ఏ మేరకు కలిగి ఉండవచ్చో ఆ నాయకత్వపు లక్షణం అనేది ఆత్మ ద్వారా స్త్రీకి అందించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థనే చేయకుండా, వాక్యమే చదవకుండా, దేవుని సన్నిధి నీకు దూరం అయిపోయి దేవుని ఆత్మ నీ మీద పని చేయకపోతే ఖచ్చితంగా నాయకత్వపు లక్షణాలు అనేవి స్త్రీకి రావడం చాలా కష్టం. మరి పురుషులకు రావచ్చా? పురుషులకు కూడా రావు. మోషే నాయకుడు, ఆయన మీదకి దేవుని ఆత్మ పనిచేసింది. యెహోషువ నాయకుడు, ఆయన మీద దేవుని ఆత్మ పనిచేసింది. హల్లెలూయా. కాబట్టి ఆత్మ నీ మీద పని చేయులాగున నీ ఉండగలిగితే నాయకత్వపు లక్షణాలు అనేవి
నీకు ప్రస్ఫుటంగా నీలో మొలుస్తాయి. అవి హల్లెలూయా, నీలో పుడతాయి. దాన్ని బట్టి భర్త కూడా వచ్చి నీ సలహా తీసుకునేవాడిగా మారతాడు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న పురుషులు, స్త్రీలు అందరూ వచ్చి ఆమె సలహా తీసుకుంటా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆమె ఒక పెద్ద రిస్క్ చేయబోతా ఉంది. ఇప్పుడు ఏమిటో తెలుసా రిస్క్? ఒక స్త్రీ అయి ఉండి రాజు మీదకి యుద్ధం ప్రకటించబోతుంది. ఒక స్త్రీ అయి ఉండి రాజు మీదకి వెళ్ళి యుద్ధం చేసి తన ప్రజలకు స్వేచ్ఛను, సమాధానమును ఇవ్వవలసిన బాధ్యత తన భుజస్కంధాల మీద ఆమె ఎత్తుకుంటా ఉంది. ఎప్పుడైనా గమనించండి, నాకు చిరాకు కలిగేటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? ఏ బాధ్యత లేకుండా టైంపాస్ చేసే స్త్రీ అంటే నాకు చాలా చిరాకు. కొంతమంది ఏ బాధ్యత ఉండదు, ఏ ఉద్యోగం చేయరు, ఏ పనికి వెళ్ళరు, ఇంట్లో కూడా ఏ వస్తువులు పట్టించుకోరు, ఇల్లంతా అశుభ్రంగా ఉంటుంది, సరైన టయానికి బట్టలు ఉతకరు, సరైన టయానికి భర్తకు బిడ్డలకు భోజనం సిద్ధం చేయరు, టిఫిన్లు సిద్ధం చేయరు. వాళ్ళకెప్పుడు టీవీలు, సెల్ ఫోన్లు, ప్రజలతో ముచ్చట్లు, అంతే. ఏ బాధ్యత లేనటువంటి స్త్రీగా నువ్వు ఉంటే దేవుని ఆత్మ నీ మీద అస్సలు పని చేయదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక సత్యం చెప్తాను చూడండి. నీవు దేవుని విషయంలో కానీ ఏ విషయంలోనైనా సరే నీవు ఎక్కువ రిస్క్ తీసుకోగలిగితేనే దేవుని యొక్క హస్తం నీకు సహాయం చేస్తాడు. ఆయన ఆత్మ నీ మీద పని చేస్తాడు. ఉదాహరణ నేను ఒక మాట చెప్తాను. నేను ఒక చిన్న సంఘాన్ని కలిగి ఉన్నాను అనుకోండి. నాకు ఎంతవరకు సామర్థ్యం అవసరం? ఆ 10 మందికి కావలసిన సామర్థ్యమే నాకు చాలు. అందుకని ఎక్కువైనటువంటి అభిషేకం, ఎక్కువైనటువంటి ప్రార్థన, ఎక్కువైన వాక్య ధ్యానము, ఎక్కువైనటువంటి ఆత్మజ్ఞానము, వాక్య జ్ఞానము నాకు అవసరం లేదు. సంఘములు పెరిగే కొలది సంఘముల ఆ పనిని బట్టి, ఆ రిస్క్ని బట్టి, నేను తీసుకునే రిస్క్ని బట్టి దేవుని సహాయం అనేది ఆత్మ ద్వారా నాకు అనుగ్రహించబడతా ఉంటుంది. హల్లెలూయా. ఉదాహరణ చెప్తాను. మీకు ఒక్క గేదె ఉందనుకోండి, కొంచెమే మీరు టైం స్పెండ్ చేస్తారు. అంతేకాకుండా కొద్ది సమయం పాలు తీయడానికి టైం పట్టిద్ది. దానికోసం మీరు ఏ రిస్క్ చేసినా, ఏ ఖర్చు పెట్టినా కొంచెమే ఉంటుంది. అదే ఒక 10 గేదెలు ఉన్నాయి అనుకోండి, రోజు ఒక్క గేదెకి లేచిన టయానికే లేస్తావు నువ్వు? ఆ మేరకే నిదానంగా పని చేస్తుంటావా? ఇది కూడా అంతే. హల్లెలూయా. నీవు దేవుని విషయమైనా ఏ విషయమైనా సరే బాధ్యత ఎక్కువగా నువ్వు తీసుకోగలిగితే, రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా నువ్వు తీసుకోగలిగితే ఆ మేరకే దేవుడి నుంచి నీకు ఆత్మ సహాయమైన, ఆర్థిక సహాయమైన, ఏ సహాయమైనా నీకు అందుతుంది. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు తన బాధ్యతను ఆమె జ్ఞాపకం చేసుకుని, దేవుడు ఎందుకు నన్ను న్యాయాధిపతిగా చేశాడో, ఆ కర్తవ్యాన్ని నేను ఎందుకు విస్మరించాలని చెప్పి బారాకు అనేటువంటి ఒక యవనస్తుని పిలిపించి అతనితో ఒక మాట అంటా ఉంది. నీవు వెళ్ళి నఫ్తాలీలలోను, జెబూలూనీలలోను ఒక 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎద్దుకు రప్పించము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోను ఏటు ఎద్దకు సమకూర్చి నీ చేతికి అప్పగించునని ఇశ్రాయేలుల దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దెబోరా అంటా ఉంది, బారాకు నీవు త్వరగా వచ్చేసాయి. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలలో, జెబూలూనీలు అంటే ఇశ్రాయేలీయులే, ఆ తర్వాత నఫ్తాలీయులు అంటే ఇశ్రాయేలీయులే. జెబూలూను, నఫ్తాలి వీళ్ళందరూ మొత్తం 12 మంది యాకోబు యొక్క కుమారులు. కాబట్టి 2 గోత్రాలలో నుంచి
ఒక 10,000 మందిని యుద్ధానికి సమకూర్చు అని చెప్తా ఉంది. ఇక్కడ నాయకత్వంలో ఉన్న ఒక గొప్ప లక్షణం కనబడతా ఉంది. అర్థమవుతున్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. మీరు గమనిస్తే ఇశ్రాయేలీయుల గోత్రాలన్నింటిలో కల్లా నఫ్తాలి గోత్రాన్ని, జెబూలూను గోత్రాన్ని ఎక్కడ పెద్దగా దేవుడు మధ్యలో పట్టించుకున్నట్టుగా కానీ, వాళ్ళకు బాధ్యతలు ఇచ్చినట్టుగా కానీ, వాళ్ళు పెద్ద గోత్రపు లెక్కలో వేయబడ్డట్టుగా కానీ లేదు. అందుకని నాయకత్వంలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే, ఎవరు తృణీకరించబడుతున్నారో, ఎవరికి అధికారము అందలేదో, ఎవరు అధికారానికి దూరంగా ఉంటున్నారో, ఎవరు కనిపెట్టుకొని ఉంటున్నారో వాళ్ళని ఎంపిక చేయటంలో నాయకత్వంలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి తృణీకరించబడిన, ప్రక్కన పెట్టబడిన, ప్రతిదానికి పిలవబడినటువంటి ఈ 2 గోత్రాలను యుద్ధానికి రెడీ చేయమని బారాకు అనేటువంటి ఒక యవనస్తునికి ఇదిగో ఈ ప్రవక్త అయిన దెబోరా చెప్తా ఉంది. ఆ మాటకు బారాకు అంటాడు, బారాకు అప్పుడు 8 బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడలో నేను వెళ్ళెదను గాని నీవు నాతో కూడా రాకపోతే. ఎంతమంది పిరికోళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇప్పుడు ఒక్క మాట గమనించండి, అదృష్టం ప్రతిసారి వస్తుందా చెప్పండి? వస్తుందమ్మా. ఇప్పుడు దెబోరా చెప్పినట్టే గనక బారాకు వింటే, ఇప్పుడు నాయకుడికి ఎవరుంటారు ఇశ్రాయేలు ప్రజలకు? బారాకే ఉంటాడు. అంటే నాయకుడిగా ఉండే గొప్ప అధికారం సమూయేలు నాయకుడిగా, యెహోషువ నాయకుడిగా, మోషే నాయకుడిగా, సంసోను నాయకుడిగా ఎలా అయితే ఉన్నారో వాళ్ళ లిస్టులో తన పేరు కూడా ఎక్కేటువంటి ఒక గొప్ప అవకాశం అనేది దెబోరా అనే ప్రవక్త కల్పించింది. కానీ మనోడు దాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. నాకు ఎవరెవరో ఏదేదో గుర్తొచ్చి నవ్వు వస్తుంది. మీరు తప్పుగా అనుకోబాకండి. అవకాశాలు చేజార్చుకున్నటువంటి సందర్భాలు మనుషులలో చూసి నాతో సహా నవ్వు వస్తూ ఉంది నాకు. దేవుడు అనేక మందికి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. కొంతమంది ఏమో అవకాశములను సద్వినియోగపరచుకొని ఉన్నతమైన వ్యక్తులుగా మార్చబడతారు. కొంతమంది అవకాశములలో అనుమానమును జోడించి నాకెందుకులే, నేను చస్తే పరిస్థితి ఏంది. ఇప్పుడు వాడు భయం అదేగా. నాయకుడిగా 10,000 మందిని తీసుకొని వెళ్తే అతనుకున్న అనుమానం ఏంది? అమ్మో నేను గెలుస్తానో లేదో, చస్తానేమో, నా బిడ్డలకు నా భార్యకి ఏమవుతాం. అసలు ఆ చిన్న రిస్క్ చేయనప్పుడు నువ్వు ఎందుకు అసలు అధికారిగా పనికేరావు, అసలు పనికేరావు. ఆ చిన్న రిస్క్ నీకు చేయకపోతే అప్పనంగా వస్తే మొత్తం తీసుకుంటావా? 12 గోత్రాల మీద అధికారత్వం అనేది నీకు ఊరకనే వచ్చిందనుకోండి, ఇంకప్పుడు తీసుకొని ఇంక పోగు చేసుకుంటావు అన్నమాట ఇంట్లో. అప్పుడు ఆ మంది తెలివిగా అద్భుతమైన ఒక మాట ఉంది. ఏంటో తెలుసా? అప్పుడు ఆమె నేను నీతో రావడానికి ఎలాంటి అభ్యంతరం లేదు, వస్తా గాని నీవు చేయు ప్రయాణము వలన, నీవు చేసే యుద్ధం వలన నీకు ఘనత రాదు. ఒక స్త్రీ చేతికి సీసెరా అప్పగించబడ్డాడని చెప్పి నాకు ఘనత వచ్చింది కానీ నీకు ఘనత రాదు. హల్లెలూయా. ఎంత గొప్ప స్త్రీ చూడండి. ఒక్క మాట చెప్పమంటారా? మీరు ఏ గ్రంథమైనా చదువుకోండి, చాణక్య గ్రంథాలని మీరు చదువుకోండి. ఏ స్త్రీ అయితే తన భర్తకు పురుషునికి గౌరవాన్ని ఇవ్వకుండా ప్రవర్తిస్తుందో అలాంటి స్త్రీ భారీగా వస్తే ఆ ఇల్లు నరకం అని చాణక్య గ్రంథంలో ఉంది, బైబిల్లో కూడా ఉంది. మీరు చదవండి ఒకసారి, నా మాట ఒట్టిదైతే. పొగరబోతుగా కొంతమంది ప్రవర్తించి భర్తకు ఏమాత్రం గౌరవించరు. గొడవలు సహజమే. ఏ కుటుంబంలోనైనా
బట్ట కాడో, మనీ కాడో, అంటే వస్త్రాల కాడో, డబ్బు కాడో, వస్తువుల కాడో, లేదా బంధువుల దగ్గర చిన్న చిన్నవి ఖచ్చితంగా వస్తాయి. అవి రాకపోతే ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఏమాత్రం ఉందో అర్థం కాదు. అదంతా సహజమే, ఎవరికైనా సహజమే. ఒక్క చెయ్యన్న లేస్తుందా? ఆ మాట అడిగితే నేను, మీలో భార్య భర్తలకు అస్సలు గొడవ రాని వాళ్ళు చేయొత్తనంటే పురుషుల్లో ఒక్కరు కూడా ఎత్తలేరు. ఏ స్త్రీ అయితే భర్తను గౌరవిస్తుందో ఆ ఇంట్లో మర్యాద, నెమ్మది, సమాధానం, ప్రశాంతత, సంతోషం ఉంటాయి. అక్కడ ఇంకొక మాట కూడా చెప్తాను పురుషులకి. ఏ ఇంట్లోనైతే స్త్రీ మాటికి ఏడుస్తుందో అది భర్త ద్వారా. ఆమంతటా ఆమె ఏడవటం అనేది ఆపడం ఎవరికి సాధ్యం కాదు. స్త్రీలు ఉపయోగించేటువంటి ఒక పెద్ద ఆయుధం ఏంటంటే ఏడవడమే. ఇక దెబ్బకి అన్నీ ఆగిపోతాయి. గ్రాంట్ సెలక్షన్, వాళ్ళు ఉపయోగించే ఆయుధం ఏడవడం. కానీ నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, భర్త ద్వారా కనుక భార్య మాటికి ఇంట్లో ఏడిస్తే ఆ ఇంట్లోకి దరిద్రము, పేదరికము, అనుమానములు, ఆర్థిక ఇబ్బందులు, ఇంకా కలహాలు, ఇవన్నీ సహజం అనుకో, అవన్నీ వస్తాయి. ఐశ్వర్యము గేటు దగ్గర కూడా రాదు స్త్రీ ఏడిస్తే. మరి మీరు అనుకోవచ్చు, అసలు వాళ్ళని ఏడిపించకుండా ఎలా సాధ్యం? నీకు సాధ్యం కాదు, మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. కాబట్టి దెబోరా ఎంత గొప్పదో చూడండి, పురుషునికి గౌరవాన్ని. పూర్వం అయితే స్త్రీలు మంచాల మీద నుంచి లేచేవాళ్ళు. పురుషులు కనబడితే భర్త రాగానే ముందు మంచం మీద నుంచి లేచి మంచినీళ్ళు ఇచ్చి, అలాగనే ఇంకెవరు వచ్చినా సరే. ఇప్పుడు అలా కాదు, నడి మంచం మీద కూర్చొని సోఫాలో బాసిపట్టలు వేసుకొని ఒక చేతితో సెల్ ఫోన్, ఇంకో చేతితో రిమోట్, ఇవి తీసుకొని, అమ్మాయి మంచినీళ్ళు ఇవ్వగలవా? ఇప్పుడేం మంచినీళ్ళు వేసిరాపో, ఆ రోజులు పోయినాయి. మంచినీళ్ళు ఇవ్వగలవా అంటే ఏంది? అక్కడ వాడు పెద్దగా మాట్లాడితే కుదరదని అర్థం. అందుకని ఇవ్వగలవా అన్నాడంటే ఏంది? ఆల్రెడీ గజ వణుకుతున్నాడని అర్థం. ఆ మాటకు ఆమె, అయ్యో నా భర్త భయపడుతున్నాడేమో, నేనేమన్నా అంటానేనని అని ముందుగా వణికిపోతున్నాడేమో అని జాలి ఏమన్నా వస్తుందా? జాలి రాకపోగా, చేతులు ఉన్నాయిగా బాగానే, కాళ్ళు కూడా బాగానే ఉన్నాయిగా, మనిషి దున్నపోతులాగా ఉన్నావుగా, తెచ్చుకో, ఆ ఫ్రిడ్జ్లో ఉన్నాయి, ఆ ముంతలో ఉన్నాయి, ఆ దాంట్లో ఉన్నాయి అంట. గౌరవం పూర్తిగా పోయిందండి. మీకు ఒక సంగతి తెలుసా? నవ్వుకోవడానికి మీకు బాగుండొచ్చేమో కానీ అది కరెక్ట్ కాదు ప్రియమైన దేవుని బిడ్డ. బైబిల్లో దేవుడు చెప్తున్న మాట, గౌరవించాలి, భర్తను గౌరవించాలి, పురుషుని గౌరవించాలి. వాస్తవానికి ఒక నాయకురాలుగా, నాయకుడిగా ఉంటే కావలసినంత డబ్బు దొరుకుతుంది, గౌరవం దొరుకుతుంది, పేరు ప్రఖ్యాతులు దొరుకుతాయి, విలాసవంతమైన జీవితం గడపవచ్చు. అదంతా నాకే కావాలని చెప్పి దెబోరా అనుకోలా. ఆమె పురుషునికి ప్రాముఖ్యత ఇవ్వాలి అని అనుకుంది. హల్లెలూయా. కొంతమంది ఇంటికి వస్తే పురుషులు కాదు మాట్లాడేది, వీళ్ళు పోతుంటారు ముందు పోయి, ఏందో చెప్పండి, ఎంతకెత్తావు కిలో, ప్రతిదానికి వీళ్ళే ముందుకి, ఏది మాట్లాడాలని వీళ్ళే. పొరపాటు ఆగో. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. నేను ఎవరిని గురించి తప్పుగా మాట్లాడట్లేదు, కానీ కొంతమందిని కొట్టబోయేంత కోపం వచ్చింది స్త్రీలను. నాకు కొంత అధికారం ఉంటుందిలేండి, అది మీరు తప్పుగా భావించినప్పుడు మీరు బాధపడతారు అనుకుంటే కామ్ అయిపోతా చిన్నగా. ఒక ఆమె వాళ్ళ ఇంట్లో పరిస్థితులు వాళ్ళకు ఉండొచ్చు, నేనేం తప్పుగా మాట్లాడట్లేదు. నేను ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఒక చిన్న సమస్య తీర్పు కోసం వెళ్తే తన బాధ ఏమిటో భర్త చెప్పుకుంటున్నాడు. ఏముండి,
నోర్మే రబక నేను చెబుతా ఉండు అంటుంది. ఒకసారి కాముకున్నా, 2 సార్లు కాముకున్నా, 3ఓసారి మామూలుగా రాళ్ళ కోపం, చెయ్యి ఒక్కటి ఎత్తలా. దీనత్వం కలిగిన ఆమె కాబట్టి నేను నీ ఇష్టం జాగ్రత్త, ఇంకోసారి ఇలాగ మాట్లాడుతూ ఒప్పుకోను, అందుకే నీకు ఈ శోధన వస్తుంది, భర్తను గౌరవించడం తెలీదా అని ఇంత చిన్నగా అనలా. నేను నా సొంత మనిషి మీద కోప్పడ్డంత ఫైర్ అయ్యా, దెబ్బకి నోరు మూసిందనమాట. హల్లెలూయా. అయినా ఒక్క మాట కూడా నన్ను అనలా తల్లి. చూడండి, అలాంటి వాళ్ళు ఉండబట్టే నేను సేవ చేయగలుగుతున్నాను. రెండోది స్వతంత్రం ఉంటుంది నాకు. బాధపడే వాళ్ళు అనుకుంటే అసలు నేను అంత రిస్క్ కూడా చేయను అనుకోండి. హల్లెలూయా. చూడండి ఎలాగా మనుషులు ఈ రోజున మారారో. మీరు నవ్వుకోవడానికి చెప్పట్లేదు, కానీ మీ మనసు మార్చుకోండి, మీ పద్ధతులు మార్చుకోండి. ఇది వాక్యము కాదు. మీరు చాలామంది అనుకుంటూ ఉంటారు, అంటే ఏ ఒక్కరు కాదు, నాకు బొచ్చడంతమంది మీలో చాలామంది చెప్పారు. ఏమని? నాకు ప్రార్థన బాగా నడవట్లేదు అన్నయ్యా, అయ్యగారు నాకు దేవుని ఆత్మ రావట్లేదు అన్నయ్య, నా దగ్గరకు వచ్చి ప్రార్థన సహాయం అడిగేవాళ్ళు నొప్పులు, తలనొప్పులు, అవి వీటితో పాటు నాకు ప్రార్థనాత్మ కావాలి, నాకు ప్రార్థన బాగా నడవాలని చాలామంది నాతో చెప్తుంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి ప్రౌడ్నెస్ నీలో ఉంటే, ఎక్కువగా ఇలాగ నోటుకొచ్చినట్టుగా మాట్లాడితే, ఆ గౌరవంగా మాట్లాడే ఏ వ్యక్తి హృదయంలో దేవుని ఆత్మ ఎప్పటికీ పనిచేయదు. కావాలంటే మీరు వాక్యం బాగా చదువుకోండి, అసలు పని చేయదు. ఆయన సాత్వికుడు, దీనమైన మనసు గలవాడు. ఎవరైతే దీనులుగా ఉంటారో దేవుడే చెప్పాడు. యెషయా గ్రంథంలో ఆ మాట రాయబడుతూ ఉంది. యెషయా గ్రంథం 57:15b. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను ఆయన నివసించుచున్నాడు. హల్లెలూయా. మరి దేవుని ఆత్మని మీద పనిచేయటం అంటే నీతో నివాసం ఉండటమే కదా. అలా నివాసము నీలో నాలో ఉండాలంటే నీ యొక్క సాత్వికము, దీనత్వము, కటువుగా మాట్లాడనటువంటి మెత్తని హృదయం, అదే దేవునికి కావాలా. చిరాకు, చేదర, కోపం, వస్తువులు ఇసిరిసిరి కొట్టడం, అగౌరవంగా మాట్లాడటం, భర్తలను, బిడ్డలను, ఇలాంటి స్త్రీల వల్ల కుటుంబానికి నష్టమే. మీ పద్ధతి మార్చుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డ. ఇది వాక్యము కాదు. దేవుని ఆత్మ నీతో ఉండడు. నీలాంటి వారి ప్రార్థన దేవుడు వినడు. అవసరమైతే దేవుని రాజ్యం కూడా పోవచ్చేమో, అంటే పోగొట్టుకోవచ్చేమో. మీరు చెప్పలేను. ఎందుకంటే ఆయన గర్విష్ఠులను అసహ్యించుకునే దేవుడు కాబట్టి, గర్విష్ఠుల గర్వమును అనపశక్తుడు కాబట్టి ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, వెంటనే దెబోరా అంటా ఉంది, అదిగో ఆ యవనస్తుడికి చెప్పి, ఎల్లయ్యా నేను నీతో ఉంటాను, ఊరక పిరికొల్లాగా ఉన్నావు. అతన్ని పంపించిన తర్వాత దేవుడు ఇదిగో ఆ 10,000 మందితో పాటు ఉండి శత్రువైనటువంటి సీసెరాను తరమటం ప్రారంభించారండి. తరిమితే ఇశ్రాయేలు ప్రజల పక్షాన వెళ్ళినటువంటి దెబోరా దెబ్బకి, దెబోరాతో ఉన్న సహా న్యాయాధిపతి అయినటువంటి యవనస్తుడైన ఎవరు బాలాకు దెబ్బకి అతను పారిపోయాడు. ఎవరతను? సీసెరా. పారిపోతూ ఉంటే ఇంకొక అద్భుతమైన స్త్రీ ఉంది, ఆమె రెండవ ఆవిడ ఇక్కడే వ్రాయబడతా ఉంది. చూడండి, మనము 4వ అధ్యాయము 18వ 17 చదువుదాం. హాసోరు రాజైన యాబీనుకును కయీనుయుడైన హేబెరు వంశస్థులకును సమాధానం కలిగి ఉండెను గనుక సీసెరా కాలినడకను కయీనుయుడగు హేబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయాను. స్తోత్రం చెప్పండి గట్టిగా.
న్యాయాధిపతి అయిన దెబోరా ఒక స్త్రీ అయితే ధైర్యవంతురాలైన యాబేలు మరొక స్త్రీ, యాయేలు మరొక స్త్రీ. యాయేలు ఎవరు చెప్పండి? యాయేలు. ఈ యాయేలు అనేటువంటి ఆవిడ సీసెరా పారిపోతూ ఉంటే సైగ చేసిందంట, రాజా ఎందుకు పారిపోతున్నారు, మా ఇంట్లోకి రండి. అమ్మా నాకెందుకో డౌట్ వస్తుందమ్మా, అందరిని నమ్మొచ్చో లేదో, మీకేం పర్వాలేదు రండి లోపలికి, నీకు నేను కాపలా ఉంటాను అని చెప్పింది యాయేలు. ఈ యాయేలు ఎవరంటే ఇశ్రాయేలులలో ఉన్నటువంటి ఒక స్త్రీ, అంటే దేవుని బిడ్డ. ఈమె కూడా సీసెరా ఎవరు? శత్రువులైన అన్యదేశపు అధికారి రాజు అతను. కాబట్టి ఆ రాజును చంపడానికి ఈమె కూడా యుక్తి పన్నుతూ ఉంది, కుయుక్తి పన్నుతూ ఉంది. ఎలాగో తెలుసా? గుడారంలోకి రప్పించుకుంది సీసెరాను. సీసెరాతో ఆ మంట ఉంది 18వ వచనములో. అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలినవాడా నా తట్టు తిరుగుము, మా భయపడవద్దు, అతడు ఆమె గుడారమును చొచ్చెను, భయపడవద్దు, దయచేసి నా గుడారములోకి రా అని చెప్తే ఆయన యాయేలు గుడారములోకి వెళ్ళెను. ఆమె గొంగళితో అతనిని కప్పగా, అంటే దుప్పటేశామని అతన్ని కప్పగా, అతడు అంటాడు, అమ్మా నేను దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళు ఇయ్యమ్మా. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచి ఉండము. ఎవడే గాని లోపలకు వచ్చి నీ ఇంట్లో ఎవడైనా ఉన్నాడని అడిగితే ఎవడను లేడని చెప్పవలను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చెప్పాను నేను వాక్యం ప్రారంభ ఉపోద్ఘాతములో. ఒక వ్యక్తిని నాశనం చేయాలంటే స్త్రీకి మించి ఎవరు చేయలేరు, ఎవరు చేయలేరు. పురుషుడు ఈజీగా నమ్మేది స్త్రీనే, నమ్మించగలిగేటట్లుగా ప్రవర్తించగలిగేది, మాట్లాడగలిగే ఆ నైపుణ్యత కూడా స్త్రీకే సొంతం. వీడు తెక్కలోడు కాకపోతే యాయేలు ఎవరు? ఇశ్రాయేలు జాతికి చెందిన ఆవిడ కదా. ఆవిడింట్లో ఎలాగ ప్రవేశిస్తాడు? కానీ ప్రవేశించగలిగాడంటే అంతగా మాట్లాడింది. సరే మాయ చేసిందా ఏమి చేసిందా అనేది తర్వాత విషయం. కానీ ఈమె యొక్క టార్గెట్ ఒక్కటే, ఏమిటని? ఇశ్రాయేలు ప్రజలైన నా ప్రజలను బాధించువానిని మేము చంపి నా ప్రజలకు విమోచన కలిగించాలి అని యావేలు కూడా అనుకొని పన్నాగం పన్నింది. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను తప్పుగా మాట్లాడుతున్నానని మీరు భావించొద్దు, ఇది వాస్తవమే. మిమ్మల్ని నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఈజీగా ఏదైనా ఒక పని చేయాలి, చేయించుకోగలగాలి, సాధించాలంటే పురుషుడి కంటే స్త్రీనే చాలా గట్టిది. అది ఆదికాండం 3వ అధ్యాయంలోనే స్టార్ట్ అయింది. భర్త చేత తినిపించగలిగిన సామర్థ్యము స్త్రీకి సొంతం. దేవుడు వద్దని చెప్పినా, చస్తాడని చెప్పినా, చస్తారా మీరని చెప్పినా కానీ ఏం మాయ చేసిందో, ఏ మాటలు చెప్పిందో తినిపించగలిగింది. అంటే వాళ్ళ మాటలు అంత పవర్ఫుల్. అసలు మాటలే పవర్ఫుల్, కానీ స్త్రీ మాటలు అంత పవర్ఫుల్గా ఉంటాయి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకే నేను ఈ మాట ఎందుకు చెప్పాలనుకుంటానంటే, మీలో ఉన్న టాలెంటు, మీ మాటలో ఉన్న నైపుణ్యత తెలియకనే మీ భర్తలలో కొంతమందిని మీరు మీకు అనుకూలంగా మార్చుకోలేకపోతున్నారు. అంటే మీకు వ్యతిరేకమైన రీతిగా వాళ్ళు ప్రవర్తించేటప్పుడు త్రాగుడు, స్మోకింగు, మిగతా ఏదైనా కానీ దాంట్లో నుంచి మీరు మీ వైపుకి తిప్పుకోవడానికి మీలో చాలా శక్తి ఉందనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. అందుకు చెప్తున్నాను నేను. దేవుడే చెప్పాడు ఆ మాట.
మానవ సైకాలజీ చెప్పమంటారా? ఆదికాండం 3వ అధ్యాయం ప్రకారంగా వద్దు అన్న పని చెయ్యాలని తాపత్రయపడతాడు మనిషి. ఒక చెయ్యి, ఇప్పుడు వాక్యం చెప్తున్నాను, ఈ చెయ్యి ఇలాగ మూసేసుకొని ఇలాగ అంటున్నాను అనుకోండి, మీ చెయ్యి దీనివైపు ఏముంటుంది కానీ దీనివైపు ఉండదు. ఎందుకని? దీంట్లో ఏముందో అనిపించింది. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, చాలామంది భర్తలు త్రాగి రాగానే స్మోక్ చేసి ఇంటికి వచ్చినా లేదా అప్పు చేసి ఇంటికి వచ్చినా ఏ చిన్న కారణం వచ్చినా వెంటనే చెప్పండి రేగంపలాగా తగులుకుంటారు. తగులుకొని మాటలతో చడాబడా అనేస్తారు. అంతే. అన్న తర్వాత ఆగుతారా? నీళ్ళు తొడకపో అంటారు, తిండి పెట్టుకోపో అంటారు. ఇంక పలకరు కొలకరు మాట్లాడరు. దీని దెబ్బకేమవుతుంది? అప్పుడు వరకు ఏదో ఒక రీతిగా మారాలి, ఈ ఒక్కసారి చిన్నగా మార్చుకోవాలనుకున్నవాడు ఈ మనశ్శాంతి లేని స్థితిలోకి మళ్ళీ వెళ్ళి 4 పెగ్గులు 4 పెట్టెల సిగరెట్ మళ్ళీ తాగుతాడు, మళ్ళీ పాడైపోతుంది, మళ్ళీ బజారుకి వెళ్తాడు. కానీ మీ మాటల్లో పవర్ ఉంది, మార్చుకోగలిగిన పవర్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత పవరో ఇంకొక మాట చెప్పానా? ఇది మంచిగా చెప్తున్నా, బ్యాడ్ కాదు, అన్ని మీరు తప్పుగా భావించొద్దు. నిన్ను చంపడానికి ఫిలిస్తీన్ల సర్దారులు వస్తున్నారు అని మాటికి చెప్పి మాయ చేసినా కానీ నీవే కావాలని ఆమె తొడ మీదే పడుకున్నాడు. చూసావా సంసోను? అది ఆమె యొక్క పవరు. మీకు అర్థం కాలేదుగా? 4 సార్లు మోసం చేసింది. ఒకసారి తాళతో కట్టింది, చూడు నీ మీద ఫిలిస్తీన్లు పడుతున్నారు అంటే తుంచుకొని వెళ్ళిపోయాడు, జయించాడు. మళ్ళీ వచ్చి సిగ్గులేందానా, అదే నేను తెంచుకోలేకపోతే ఈ తాళ్ళను ఫిలిస్తీన్ల చేతులకి చిక్కితే నేను చస్తాగా, అంటే నేను చావటమే నీకు కావాలా? నీలాంటిది నాకు భార్యగా వద్దు అని వెళ్ళిపోవాలా? నీలాంటి దాంతో నాకు రిలేషనే వద్దురా బాబు, వద్దురా తల్లి అని పోవాలి. కానీ మళ్ళీ అక్కడికే ఎలా బాగలిగాడు? స్త్రీ యొక్క మాటల పవర్ అది. చెప్పండి, స్త్రీ యొక్క మాటల పవర్. అందుకని అది మీరు తప్పుగా ఉపయోగించకుండా మీ భర్తలను మీ బిడ్డలను కట్టుకోవడానికి ఉపయోగించుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, మర్యాదగా లోపలికి పిలిచింది. ఇతను నమ్మి అంటాడు, ఇదిగో 50,000. ఏంటి సార్? కాదులే, ఎవరైనా ఇంట్లోకి వస్తారేమో, నన్ను ఏమన్నా ఎదుగుతారేమో, నేను ఇంట్లో ఉన్నానన్న సంగతి నన్ను తరుముతూ వస్తున్నారు కదా కొంతమంది, వాళ్ళు ఎదుగుతూ వచ్చి నిన్ను అడుగుతారేమో, లేడు అని చెప్పు. అలాగేనండి, అలాగే సార్ చెప్తాను. అసలు ఇంట్లో ఎవరు లేరని చెప్పు. అలాగే చెప్తానండి. చూసావా ఎలాగ చేసిందో తెలివిగా. సరే, వాడు నమ్మాడు. నమ్మిన తర్వాత అన్నాడు, అమ్మా దుప్పటి కప్పావు బాగానే ఉంది, కానీ ఆకలిగా ఉంది, దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు ఇస్తామంటే, నీళ్ళ సార్ మీకు నీళ్ళ ఇచ్చేది ఏమి ఇవ్వాలి? పాలు ఇచ్చింది. వాడు అడిగింది ఏంటి? నీళ్ళు. ఏమి ఇచ్చిందేంటి? పాలు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కుంభస్థలాన్ని కొట్టాలంటే నీవు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టాల. అర్థం కాలే మీకు? హల్లెలూయా. ఎక్కువగా నీవు రిజల్ట్ చూడాలంటే, ఎక్కువగా నువ్వు సంపాదించుకోవాలంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి ఏదైనా కానీ నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టాలి. అడిగేది కొద్దిగా అయితే ఇచ్చేది ఎక్కువగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. మీ భార్య భర్తలే అనుకోండి, మీరు ఎటో బాబాకండి. పాలు ఇవ్వడం నాకు ఆశ్చర్యం కలిగిందండి. స్త్రీ యొక్క తెలివే. ప్రియమైన దేవుని బిడ్డ, నీ భర్త నీ దగ్గరికి వచ్చి అమ్మ కొంచెం అన్నం పెట్టు అని అంటే, ఓ వేసుకోపో అంటే ప్రేమ పెరగదు. కానీ అన్నం పెట్టడమే కాదండి, కలిపిస్తానంటే ప్రేమ పెరుగుతుంది. హల్లెలూయా. అది నీళ్ళు అడిగితే పాలు ఇవ్వడం అంటే. నీ భర్త అడిగేది కొంచెమే. ఏంటది? అమ్మ కొంచెం ఆకలి అవుతుందంటే, పచ్చడి ఉంది పెట్టమంటావా
కారం ఉంది కలుపుకొని తింటావా అనకుండా కొంచెం పెడతాను అని చెప్పి ఆమ్లెట్ సహా వేసి అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వగలిగితే, ఇన్వెస్ట్ చేయగలిగితే, పెట్టుబడి పెట్టగలిగితే బాండింగ్ అనేది ఆశించిన దానికంటే ఎక్కువ ఉంటుంది. అప్పటి వరకు కిస్మిస్ ఒక్కదానికి సీర అన్నవాడు జనవరికి కూడా ఇంకో సీర అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇన్వెస్ట్మెంట్ని బట్టి ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ఈమె నీళ్ళు అడుగుతా ఉంటే ఏం చేస్తా ఉంది? 19వ వచనం చదవండి త్వరగా, టైం అవుతుంది. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా అతడు ఆమెతో అంటా ఉన్నాడు, అమ్మా నువ్వు గుడారపు దారిలోనే ఉండమ్మా, వాకిల దగ్గర ఎవడన్నా లోపలికొచ్చి ఏవమ్మా మీ ఇంట్లోకి ఎవడన్నా జ్వరపడ్డాడని అడిగితే ఎవడు లేడని చెప్పమ్మా, నా తరపున మాట్లాడు, తల్లి నేను నమ్మాను అంటున్నాడు. అక్కడ ఎవరు నమ్మన్నారు? నేను నిన్ను నమ్మాను. అసలు ఆ ఇల్లే దేవుని బిడ్డల ఇల్లు. అసలు ఆ ఇల్లు కూడా దెబోరా పక్షాన ఉన్న ఇల్లే. ఆ ఇల్లు కూడా ఇశ్రాయేలు ప్రజలకు స్వేచ్ఛ కావాలని ప్రార్థించే గృహమే. మరి ఆ ఇంట్లోనే శత్రువు జొరబడగలిగాడంటే ఆమె టాలెంట్ ఎంత మేరకు ఉందో ఆలోచన చేయండి. ఇప్పుడు చేస్తుంది అసలు ప్రయత్నం. ఏం చేస్తుందో తెలుసా? పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని వచ్చి ఒక సుత్తె పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతడు అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లుగా ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా. ఎంత జయమో చూసారా? ఇశ్రాయేలు ప్రజలకు దెబోరా జయము రావడానికి ప్రయత్నం చేస్తూ యుద్ధములో మునిగి ఉండగా యాయేలు చాలా సునాయాసనంగా యుద్ధము చేయకుండా, కత్తి పట్టుకోకుండా, రిస్క్ చేయకుండా ఏమండి చాలా తెలివిగా జయాన్ని చూడగలిగింది. హల్లెలూయా. అందుకే కొన్నిసార్లు హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ అనేది చాలా ఫలితాన్ని ఇచ్చింది. కొన్నిసార్లు బాగా కష్టపడాలనుకుంటాం మనం. రాత్రి పగలు అది ఇది అటుపోయి ఇటుపోయి ఏదైనా చేద్దాం అనుకుంటాం. అంత అవసరంలా స్మార్ట్ వర్క్ అనేది చాలా గొప్ప రిజల్ట్ అనేది మనకి తీసుకొస్తుంది. చూసారా? ఏమొచ్చి రాగానే, ఏరా దుర్మార్గుడా, నీవేనా నా ప్రజలను హింసిస్తుంది, నువ్వు సమయానికి దొరికావురా, రారా చూసుకుందామని నేను కూడా తీసుకుందాం అనుకో. ఏం సచ్చిద్దో జయించిందో తర్వాత విషయం. అది హార్డ్ వర్క్. దానివల్ల ఒకవేళ శ్రీశైలను జయించినా ఈమె చాలా కష్టపడాలా, రిస్క్ చేయాలా. అలా కాకుండా స్మార్ట్ వర్క్ చేసింది. తెలివిగా ఇంట్లోకి రానిచ్చుకుంది, నీళ్ళు అడిగితే పాలు ఇచ్చింది, చలిగా ఉంటే దుప్పటి కప్పింది. అయ్యా మీరు పడుకొని నిద్రపోండి, నేను కాపలా ఉంటాను అని చెప్పింది. బాగా నిద్రపోతుండగా అప్పుడు గుడారపు మేకు తెచ్చి, పొడవైన మేకు, అతను గాఢ నిద్రలో ఉండగా కణతలో ఈ ప్రక్క నుంచి కిందకి భూమిలో దిగేదాకా సుత్తితో కొడితే దెబ్బకు చచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ 2 రకాలుగా ఆలోచన చేయాలి. నా టాపిక్ మంచి కోసమే కాబట్టి మంచే చెప్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలకు యాయేలు జయాన్ని తీసుకొచ్చింది. ధైర్యవంతురాలు. ఏం చెప్పండి? ధైర్యవంతురాలు. చాలామంది స్త్రీలు ధైర్యము చెడిని వారుగా ఉంటున్నారు, ధైర్యము లేని వారుగా ఉంటున్నారు. మీకు ధైర్యం అంతా కూడా ఇంట్లో గలిబిలి చేయడానికే కానీ ఏదైనా సాధించడానికి మీ ధైర్యాన్ని వాడట్లేదు, మీరు వాడట్లేదు. కాబట్టి ఈ ఇద్దరిలో నువ్వు ఎలాంటి స్త్రీవి? 2 లక్షణాలు నీలో ఉంటే సంతోషం. దెబోరా నాయకత్వంలో బహుదిట్ట. నువ్వు నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నావా? సంతోషమే. యాయేలు ధైర్యములో తిట్ట. సింహము యొక్క ధైర్యము యాయేల్లో ఉంది.
అందుకే తర్వాత పాట పాడతారు వీళ్ళందరూ కలిసి. ఆ పాటలో ఉంటుంది. ఈ పాట మనకొద్దు, ఇప్పుడు సమయం లేదు కాబట్టి దాన్ని ఆపేస్తున్నాం. కాబట్టి స్త్రీ ధైర్యము చాలా గొప్పదండి. స్త్రీ ధైర్యం కలిగి ఉండాలి. దేవుడి మాటలు దీవించుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.